నమస్కారం. పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేది ఇకపై ఆధ్యాత్మికతతో పాటు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతోంది. రాజోలు నియోజకవర్గ పరిధిలో 3 దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి కష్టాలకు చెక్ పెడుతూ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత త్రాగునీటి పథకాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం నిర్మాణాలు చేపట్టడమే కాకుండా ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా తీర ప్రాంతంలోని 13 గ్రామాలకు చెందిన సుమారు 30,000 మంది ప్రజల దాహార్తి తీరనుందని గతంలో తాము ఇచ్చిన హామీని యుద్ధ ప్రాతిపదికన నెరవేర్చామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే 5 కోట్ల ఓఎన్జీసీ నిధులతో మరో 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ర్యాపిడ్ సాండ్ ఫిల్టర్ ప్లాంట్ కు కూడా శంకుస్థాపన చేశామని, దీని ద్వారా భవిష్యత్తులో 1,20,000 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా